అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. కాదలిక్క నేరమిల్లై తమిళ్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. కాదలిక్క నేరమిల్లై అంటే నో టైం ఫర్ లవ్, ప్రేమించడానికి టైమే లేదు. ఒక్క మాటలు చెప్పాలంటే సాగదీశారు భయ్య డైరెక్టర్. ఎంత సాగదీయాలంత సాగదీశాడు. నాకైతే నచ్చలేదు. స్టోరీ ప్లాట్కి వస్తే అట్టెక్క పనిచేస్తున్న శ్రేయ తన కాబోయే భర్త నిజస్వరూపం తెలుసుకొని తన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది. అదే క్రమంలో సిద్ధార్థ్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయి ఉంటాడు. 8 సంవత్సరాల తర్వాత శ్రేయ సిద్ధార్థ్ ఎలా కలుసుకున్నారు, శ్రేయకి బాబు ఎలా పుట్టాడు, ఇది పాయింట్. మూవీలో చాలా పాయింట్స్ టచ్ చేశారు డైరెక్టర్. కరెంట్ జనరేషన్ ఫీలింగ్స్, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్, ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ టచ్ చేసి దానికి అప్రిషియేట్ చేయాలి. బట్ ఎగ్జిక్యూషన్ లో పాయింట్స్ అన్ని స్టార్ట్ చేసి వదిలేస్తున్నారనిపించింది నాకైతే. మెయిన్ గా హీరో క్యారెక్టర్ కన్ఫ్యూజ్ గా అనిపించింది. పిల్లలు వద్దనుకోవడం, తర్వాత పిల్లల్ని లవ్ చేయడం, అలాగా క్యారెక్టర్స్ లో క్లారిటీ లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక అన్ఫినిష్డ్ స్టోరీగా నడుస్తూ ఉంటది. మనకి తెలిసిపోయే స్టోరీని ఎంతసేపు తీసుకెళ్లి డ్రాగ్ చేసినారు ఆ బాబు అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో బ్రేకప్ అయిపోయిన హీరోయిన్ ని మళ్ళీ తీసుకొచ్చి క్లైమాక్స్ లో వీళ్ళిద్దరు కలపడానికి ట్రై చేశారు ప్రయత్నము. కానీ అక్కడ కలిపారంటే అది లేదు, మళ్ళీ తీసుకెళ్లి క్లైమాక్స్ దాకా సాగదీశారు. సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని సీన్స్ లలో ఇంగ్లీష్ సాంగ్ పెట్టారు. ఆ సీన్ కి ఆ సాంగ్ కి సంబంధం ఉండదు. బీజిఎం కూడా ప్రాపర్ గా కొట్టలేదనిపించింది. సో దాని వల్ల ఎమోషన్స్ క్యారీ అవ్వడం గానీ, క్యారెక్టర్ విధానం గానీ ఇవన్నీ మనకు అక్కడ కనెక్ట్ అవ్వము. అండ్ ఆల్సో స్టోరీలో ఒక చిన్న పార్ట్ ఉంటది, అది రివీల్ చేస్తే బాగుండేది అనిపించింది. అట్లీస్ట్ క్యారెక్టర్స్ రివీల్ చేయకపోయినా వాళ్ళు తెలియకుండా ఒక ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్నారనే పాయింట్ ఎక్కడైనా పెట్టుంటే బాగుండేది. బట్ అదేదో డెస్టినీ తెలియదు అనేదో వదిలేశారు పాయింట్. సో ఇలాగా అన్ఫినిష్డ్ స్టోరీ అనిపించింది నాకు. క్యారెక్టర్స్ లో కానీ స్టోరీలో కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ వైస్కి వస్తే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ యోగి బాబు నుంచి నిత్య మీనన్ వరకు ఏ ఒక్క క్యారెక్టర్ ని బాగా ఎన్హాన్స్ చేయకపోవడం, సీన్స్ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఎక్కడ మనకి ఎంగేజింగ్ అనిపించారు. ఏదో నడుస్తుంది కదా స్టోరీ, చూస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ అది ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ లో కానీ ఏ ఒక్క కామెడీ కూడా యోగి బాబు నుంచి ఏం రాలేదు. అండ్ జేఎం రవి గారు ఒక మాస్ పర్ఫార్మర్, మంచి సబ్జెక్ట్ తీసుకొని చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఫీల్ గుడ్ మూవీస్ అని చెప్పి డ్రాగ్ స్లో నరేషన్ మూవీస్ తీయకుండా ఒక మంచి మాస్ మూవీతో రావాలని కోరుకున్నాం. అండ్ ఆల్సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు, అక్కడక్కడ సీన్స్ కానీ కొన్ని థాట్స్ కానీ మేబీ ఇబ్బంది అనిపించవచ్చు. సో బెటర్ టు ఇగ్నోర్. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.